హలో హాయ్ నమస్తే, నేను మీ కావ్య. ఇక అందరు కూడా ఇవాళ సెలబ్రేషన్లో మస్తుగా బిజీ అయిపోయారు. డాక్టర్స్, లాయర్స్, పొలిటీషియన్స్ ఏడా చూసినా కానీ విమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే మస్తు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో అట్నే నేను కూడా ప్రగతి నగర్ కాడికి వచ్చేసిన, ఇక్కడ కూడా విమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇంకొంత స్పెషల్గా చేస్తున్నారేమో. సో చూస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే విమెన్స్ డే సెలబ్రేషన్ అనగానే ధూమ్ ధామ్ పాటలు, కేక్ కటింగ్లు ఇవన్నీ కనిపించినాయి. ఇంకా నీడ మాత్రం అట్లా ఏమీ లేదు. చిట్టి చిన్న పిల్లలు కూడా విమెన్స్ డే గురించి వాళ్ళకి ఎంతవరకు తెలుసో నాకైతే ఎరకలేదు. కాకపోతే విమెన్ పైన, ఆ లైఫ్ స్టైల్ పైన కూడా ఎంత మంచిగా పాటలు పాడిపిస్తారో. ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తే, ఇగో ఈడైతే మొత్తం స్పీకర్స్ ఉన్నాయి, గెస్ట్. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం మనం కూడా. విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి అండ్ దాంతోపాటు విమెన్స్ డే గురించి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసుకుందాం. హాయ్ అక్క, నమస్తే. నమస్తే. సో ఒక్కసారి మీరు కొంచెం ముందుకి. డన్. హ్యాపీ విమెన్స్ డే ముందుగా మీకు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. సో ఎట్లా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? చాలా చక్కగా జరుగుతుంది. ఇవాళ స్ఫూర్తి మహిళా గ్రూప్ ఇవాళ ఇక్కడ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవాళ నిజంగా ఇక్కడ స్ఫూర్తి అని పేరు పెట్టుకోవటం ఏమో కానీ నిజంగానే ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా నడుస్తుంది ఈ విమెన్స్ డే సెలబ్రేషన్స్. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్న మారుతున్న ఈ కాలంలో అసలు ఏ సెలబ్రేషన్ అయినా సరే మనం కేకులు కట్ చేయడం లేకపోతే ఇంకొకటి అలా కాకుండా నిజంగానే మహిళలు ఏం చెయ్యాలి, రేపు రాబోయే జనరేషన్స్ అసలు ఏం చెయ్యాలి ఏంటి అనే దానికి ఇవాళ ఒక నాంది మనం వేయాలి, వాళ్ళకి ఒక దారి చూపించాలి ఏంటి అనేది. సో మహిళలు ఎక్కడ కూడా సెకండ్ సిటిజన్స్ కాదు. మహిళలు అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు మనం గౌరవించుకుంటూ అట్లాగే సొసైటీకి కూడా మనం ఏం చేయాలి, మనం ఇళ్లలో మనం చేసుకునే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవి చేసుకున్నాక మళ్ళీ సొసైటీకి మనం ఏం చేయగలుగుతాం అన్నట్టుగా ఇవాళ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఇవాళ నిజంగానే ఇంతమంది మహిళలు ఇక్కడికి రావటం ఎవరికి వారి జీవితం. అంటే మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇక్కడ రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ కానివ్వండి లేకపోతే ఇంకొకరు డాక్టర్స్ ఇట్లా అందరూ అన్నారు. ఇవాళ అవన్నీ మర్చిపోయి మేము అందరం మహిళలు ఇక్కడ. ఈ మహిళలు అందరూ కూడా రేపు రాబోయే తరాన్ని ఇంకా మంచిగా ఉండాలి. ప్రతి మహిళ, ఆడపిల్ల అనేది భయపడకుండా ప్రతి ఆడపిల్ల కూడా నేను ఏదో చేయగలుగుతాను అన్నట్టుగా ఇవాళ ఈ సంవత్సరం థీమ్ మనం చూస్తున్నాం, అవేర్ అంటే యాక్సలరేట్ యాక్షన్ అనేది. సో తప్పకుండా మా యాక్షన్ని ఎవరెవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్న పురుషులు కూడా ఇవాళ యాక్సలరేట్ యాక్షన్ అంటే ఇవాళ మనం ఏం చేయాలనుకుంటున్నాం దాన్ని ఇంకా యాక్సలరేట్ చేసి యాక్షన్ని పెంచుకుంటూ ఇవాళ ఏం సాధించాలనుకుంటున్నామో తప్పకుండా ఈ స్ఫూర్తి మహిళా గ్రూప్ తప్పకుండా సాధిస్తుంది. దానికి అందరం కూడా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం. విమెన్ ఇన్ పొలిటికల్ లైఫ్ ఎట్లుంటుంది ఇవాళ? నాట్ ఓన్లీ విమెన్ ఇన్ పొలిటికల్ లైఫ్, ఎక్కడైనా సరే మహిళలకి ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మహిళలు ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫస్ట్. అది ఇల్లు అయినా సరే బయట అయినా సరే మీరు ఎక్కడైనా చూడండి, ఎనీ సర్వే, ఎనీ స్టడీ, విమెన్ తీసుకున్న ఎలాంటి కార్యక్రమం అయినా సరే దాన్ని సక్సెస్ చేస్తుంది. అంటే దాని అవుట్పుట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే కూర్చుని ఒక చోట ఉండి చేసే పని కానీ ఇంకోటి చోట అక్కడ మహిళలే ఉంటే బెటర్ అనుకుంటారు. సో అందుకని అవుట్పుట్ ఆఫ్ విమెన్ ఇస్ వెరీ నైస్. అట్లాగే రాజకీయాల్లో కూడా మహిళలు డెఫినెట్గా రావాలి. ఇవాళ ఏదైతే 33% రిజర్వేషన్ ఏదైతే వస్తుందో దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుని చదువుకున్న వారు మహిళలు వచ్చి రాజకీయాన్ని కూడా ఒక ప్యాషన్గా తీసుకుని సొసైటీకి ఏదైనా చేయటానికి మనం రావాలని నేను కోరుకున్నా. సో రాజకీయాలు ఇదేదో కొంతమందికి పరిమితం, లేకపోతే దీంట్లో అందరూ వేరే రకంగా ఉంటారు లేకపోతే ఇంకోటి అనేది కాకుండా మనం వచ్చి మనం మార్చుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది. సో డెఫినెట్గా విమెన్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యంగ్ జనరేషన్ విమెన్స్ ఎందుకో తెలియదు నాకు కూడా, కాకపోతే రాజకీయాలంటే కొంచెం దూరంగా ఉంటున్నారు. వెరీ ప్యాషన్ అబౌట్ బిజినెస్ లేదంటే ఇంకొకటి చూస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే రోజు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల గురించి వచ్చే చర్చలు కానివ్వండి లేకపోతే వచ్చే అవినీతి గురించి కానీ ఇవన్నీ చూసినాం. డెఫినెట్గా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఎందుకు మనకి ఈ రొచ్చెందుకు అనుకుంటారు. కానీ ఎక్కడైనా సరే మార్పు మొదలవ్వాలి అని అంటే మంచి అనేది ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే యువత కూడా డెఫినెట్గా ఇవాళ భారతదేశంలో ఇవాళ హైయెస్ట్ అంటే రేట్ ఆఫ్ యంగ్ జనరేషన్ ఉన్నది, యువత ఉన్నది భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. సో అందుకని యువత రాజకీయాల్లోకి రావాలి. ఈ మార్పు అనేది తీసుకొచ్చే ఇది వారి రెస్పాన్సిబిలిటీ అనేది వారి భుజస్కంధాల మీద వేసుకుని డెఫినెట్గా యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయం అనేది ఇదేదో అంటరాంది లేకపోతే ఇదేదో మనం చేయలేంది అనేది కాదు. రాజకీయంలో మనం చూస్తాం ఇవాళ అనేక సంస్కరణలు వస్తున్నాయి. అంటే చేయగలిగే నాయకుడు ఉండి చేయగలిగే ఒక మనస్తత్వం ఉండి ఒక విల్ పవర్ కనుక ఉంటే తప్పకుండా మనం సాధించవచ్చు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు మనం కేంద్రంలో చూస్తున్నాం. ఆ రకంగానే యువత ముందుకు రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. డన్. సో ఇప్పుడు మనం మాట్లాడిన గెస్ట్ పొలిటీషియన్, నెక్స్ట్ డాక్టర్. హాయ్, మీ పేరేంటండి? కవితాశ్రీ. ఎట్లా ఉంది మీ ప్రొఫెషన్? బాగుంది. ఏం చేస్తుంటారు? స్ప్రెడింగ్ స్మైల్స్. ఐఎమ్ ఏ డెంటిస్ట్. సో విమెన్ డాక్టర్, ఒక డెంటిస్ట్. మార్నింగ్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీది? 10:30 నుండి
10:30 అండ్ నైట్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ని బట్టి ఉంటుంది. సో ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక బాబు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి? ఏం లేదండి, అందరిలాగే జస్ట్ ఇంట్లో సపోర్టు అండ్ మోర్ ఓవర్ కాలేజెస్లో ఒకరిదొకరు సపోర్ట్ నేర్చుకుంటూ అన్నీ ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ ఎర్లియర్ అది చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏంటంటే ఏ ఫీల్డ్లో అయినా అలానే ముందరికి వస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ అని గ్రూప్స్ అని క్రియేట్ చేసుకొని చక్కగా ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేసుకుంటున్నారు విత్ ద డిజిటల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. సో ఒక విమెన్ లైఫ్ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ, అది ఈవెన్ మేము రోజు క్లినికల్ కేసెస్లో కూడా చూస్తాము. బికాస్ ఒక గర్ల్ నుంచి ఒక డిఫరెంట్ స్టేజెస్లో టిల్ ఉమెన్ రీచ్ అయ్యేంత వరకు చాలా బేర్ చేస్తుంది బాడీ, స్ట్రెస్ కానీ ఎవ్రీథింగ్. అది ఎవ్రీడే లైఫ్ కానీ తన వర్క్లో కానీ ఫ్యామిలీ థింగ్ అండ్ ఈవెన్ హెల్త్ పరంగా. మెయిన్ ఇప్పుడు ఎక్కువ మేము చూస్తున్నది ఉమెన్ది. మా ఫీల్డ్లో అయితే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మౌత్ కదా, వాళ్ళ ఎవ్రీడే డే అనేది. సో వాళ్ళ స్ట్రెస్ కానీ ఈజీగా కనిపిస్తుంది అనమాట డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ అండ్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ మెనోపాజ్ స్టేజ్లో కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆ హెల్త్ అవేర్నెస్ అనేది ఎక్కువ తేవాలి. సో మరి ఇలా ఒక డాక్టర్గా ఏం సజెస్ట్ చేస్తారు? హెల్త్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి, బికాస్ ఎవ్రీథింగ్ చేస్తూ ఒక టైంలో ఎక్కడైనా చూస్తుంటే అది చాలా కాంప్రమైజ్ అవుతున్నారు. సో ఆ బ్యాలెన్స్ అనేది త్రూ రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ అండ్ మెడిటేషన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ ఏ ఉమెన్ టు రీచ్ హర్ బెటర్ పొటెన్షియల్. సో మీరు కూడా ఒక డాక్టర్, చాలా బిజీ లైఫ్, టైంకి తినే టైం ఉంటుందా? యా, డెఫినెట్లీ వీ డూ టేక్ టైం తినదాన్ని, బికాస్ మేము నలుగురికి చెప్తున్నప్పుడు మాకు అంతే స్టామినా కావాలి కదా. సో అవన్నీ మేము ఫాలో అయిందే చెప్తాము. సమ్టైమ్స్ మా ఎగ్జాంపులే వాళ్ళకి కూడా ఓపెన్గా సజెస్ట్ చేస్తాము. డన్. సో ఇక్కడ మాట్లాడినాక ఒక్కసారి బ్యాగ్ చూడండి, మంచి ఫోర్స్ కనిపిస్తుంది కదా. సో ఒక్కసారి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేద్దాం. హాయ్, అబ్బా ఎంత ఎనర్జెటిక్ గా హాయ్ చెప్తున్నారు. డైలాగ్ కూడా హాయ్ అండి. హాయ్. సో ఈ గ్రూప్ ఏనా ఆర్గనైజ్ చేసింది వాళ్ళ విమెన్స్ డే? ఈ గ్రూపే మొత్తం అంతా ఉన్నారు ఇక్కడ ఆర్గనైజింగ్ చేసింది. యాక్చువల్గా మీరు ఒక పొలిటీషియన్ ని, ఒక డాక్టర్ ని తీసుకున్నారు. ఆమె ప్రాక్టీసింగ్ అండ్ అడ్వకేట్ ఇన్ Kokatpalli కోర్ట్. యాక్చువల్గా ఉమెన్స్ డే ఏంటి అనేది కదా కావాల్సింది. సో విమెన్స్ డే ఏంటి అనే కంటే కూడా చాలా విమెన్స్ డే అందరితో కలిసి సెలబ్రేట్ చేయడం. ఎన్ని డేస్ ముందు ప్లాన్ చేసుకున్నారు? మేము ఒక 15 days ముందు ప్లాన్ చేసాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాను. వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించారు. గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈరోజు స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్ సక్సెస్ చేసిన ఈవెంట్ ఇది. నేను ముందున్నాను, నా వెనకాల వీళ్ళంతా ఉన్నారు. సో ఈ సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తున్నారు? ఉమెన్ ని అంటే ఏమి ఉన్నాయి అసలు? ఈరోజు వచ్చేసి గెస్ట్ వచ్చారు, NGOs నుంచి వచ్చారు, పొలిటికల్ నుంచి వచ్చారు, అన్ని ఫీల్డ్ ఆఫ్ ద ఉమెన్ ఇక్కడ ఉన్నారు. ఉమెన్ అంతేకాకుండా ఇక్కడ స్పీచ్ ఉంటుంది, వాళ్ళ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, డాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉమెన్స్ డేని ఒక రకంగా చేశారు. కేక్ కట్ చేసి డాన్సులు చేసుకోవడం అది కాదు. ఈరోజు ఒక ప్రాముఖ్యత ఉంది ఉమెన్స్ డే జరుపుకోవడానికి. ఇది ఈ రోజు రావడానికి వెనకాల చరిత్ర అనేది చాలా ఫైట్తో కూడిన చరిత్ర. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అక్కడ వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ హక్కులు కావాలి, వాళ్ళకు ఓటు హక్కు కావాలి, పని గంటలకి 18 పని గంటలు ఉంటే మాకు 8 గంటలు కావాలి అని వాళ్ళు ఫైట్ చేసి 1985లో ఐక్యరాజ్య సమితి March 8ని ఉమెన్స్ డేగా డిక్లేర్ చేసింది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా. దీనికి ప్రతి మహిళ అక్కడ ఉంది. వాళ్ళ మహిళ ఈరోజు సెలబ్రేషన్ మనం జరుపుకుంటున్నామంటే వెనకాల ఎంతోమంది త్యాగ ఫలితాలు ఉన్నాయి ఇక్కడ. అది మనం మర్చిపోకుండా ఒక ఉమెన్ ఐడెంటిటీ, ఒక ఉమెన్ హక్కుల కోసం, ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఈ ఉమెన్స్ డేలు జరగాలి, ఇట్లాగే జరుగుతూ ఉండాలి. మీ తెలంగాణ ఇది ప్రతి ఒక్కరికి చూపించండి. మా ఉమెన్స్ డే అంటే ఇది అనేది ప్రతి నెక్స్ట్ జనరేషన్కి కేకులు కట్టే డాన్సులు కాదండి. మన ఐడెంటిటీ కోసం మనం ఫైట్ చేయాలి. నిజంగా ఉందా ఈరోజు ఐడెంటిటీ? నిజంగా ఫస్ట్ పర్సన్గా ఉమెన్ ఉందా? నిజంగా ఉమెన్ ప్రొటెక్టివ్గా ఉందా? ఒక డాక్టర్ని చూసాం బెంగాల్లో, హాస్పిటల్లోనే ఒక డాక్టర్కి అక్కడ ప్రొటెక్ట్ లేదు. దాని మీద అంత జరిగింది అత్యాచారాలు. 6 నెలల నుంచి 6 సంవత్సరాల పాప నుంచి 60 ఏళ్ళ వాళ్ళకు జరుగుతున్న అత్యాచారాలు ఇక్కడ. అక్కడ ఉమెన్ ప్రొటెక్షన్ అని ఉందా? ఇంకా గట్టి యాక్స్ అనేటివి రావాలి. ఉమెన్ని టచ్ చేయాలంటేనే భయపడాలి, యాక్స్ రావాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇవన్నీ రావాలి. ఉమెన్స్ డే అనేది ఒక ప్రాముఖ్యతతోటి, ప్రాధాన్యతతోటి, ఒక ఉమెన్ రెస్పెక్ట్ తోటి ఇవి ముందుకెళ్ళాలి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇది అందించాలి అనేది మా స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్ నుంచి మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక మంచి సమాజం కోసం మాది ఉంటుంది నిలబడడానికి.
ఇంట్లో వంట చేస్తాము, కోర్టులో ప్రాక్టీస్ చేస్తాము, హాస్పిటల్లో చేస్తాము, ప్రతిదీ చేస్తాం. సొసైటీకి మా సర్వీస్ అనేది మేము ఇస్తాం. డన్. సో ఎవరి వృత్తిలో వాళ్ళు మస్తు బిజీ ఉంటారు. అన్నిటికంటే బిజీ ఇంట్లో ఉండేవాళ్ళు, అన్నిటికంటే బిజీ స్ట్రెస్ ఎక్కువ ఉండేది ఇంట్లో ఉండేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేరి వాళ్ళు ఒక డే అంతా షెడ్యూల్ చేసేసుకున్నారు. సో ఎట్లా జరుగుతుంది? ఇది Women's చాలా Day and ప్రతి Fun Day. ఒక్కరు పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాల్యుబుల్ టైం చేసి ఇంట్లోనే మహిళ కంప్లీట్గా వంటగదికే కాదు బయటికి రావాలి, వాళ్ళ స్ట్రెస్ని బర్న్అవుట్ చేసుకోవాలి, వాళ్ళ ఐడెంటిటీకి వాళ్ళు కృషి చేయాలి. స్ఫూర్తి ఒక ప్లాట్ఫామ్ అవుతుంది వాళ్ళకు కూడా. రెక్కలు ఉన్నాయి, ఎగరండి, స్ఫూర్తి సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే ఆ ఫీల్డ్లో వెళ్ళండి, స్ఫూర్తి ఈజ్ అ ప్లాట్ఫామ్ అవుతుంది వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, మమ్మల్ని వచ్చి కవర్ చేసి చెప్పండి. వర్షని గురించి మొత్తం చెప్పు. హాయ్ అండి. సో Hi. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, యాజ్ వెల్ యాజ్ ఐ కంట్రిబ్యూట్ టువర్డ్స్ సైబర్ సెక్యూరిటీ అలాంగ్ విత్ SCSC. సో SCSC పార్ట్ ఆఫ్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్. సో వాళ్ళతో పాటు నేను సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ సెషన్స్ ఇస్తాను. సో నాట్ ఓన్లీ ఉమెన్ ఈజ్ ఇన్ టు ఆల్ ఆఫ్ దీస్ ప్రొఫెషన్స్, బట్ దే ఆర్ ఆల్సో జాయినింగ్ ఆన్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో సో వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తూ ఒక మాట అన్నారు, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అనేది. సో ఎట్లా ఉంది సైబర్ సెక్యూరిటీ అసలు? సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు AI వచ్చేసింది. సో మనకు తెలుసు ఎంత మెషిన్ ఉంటుంది, ఎంత AI వర్క్ చేస్తుంది, అక్కడ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఎవ్రీథింగ్ విల్ గో బియాండ్ అవర్ లిమిట్స్, రైట్? వీ వోంట్ హ్యావ్ కంట్రోల్. మన కంట్రోల్ లేనప్పుడు వీ విల్ డెఫినెట్లీ ప్రే ఇన్ టు ద ఇష్యూస్, రైట్? వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్పెషల్లీ ఇంటర్నెట్ రిలేటెడ్ ఇష్యూస్. లైక్ మనం ఇప్పుడు ఎలా అంటే క్రైమ్స్ ఆర్ నాట్, అప్పుడు ఇంట్లో దోపిడీ పడి అన్నీ తీసుకొని వెళ్ళేవారు. సో ఇప్పుడు అలాంటి అసలు అవసరం, 1 click యూ విల్ లూజ్ ఎంటైర్ మనీ, యూ విల్ హ్యావ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఎంటీ. సో అలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ లైక్ క్రోర్స్లో వీఆర్ ఫేసింగ్ సచ్ సో ఇష్యూస్. విమెన్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి? So women's on the other end, cyber crimes like bullying. So they are getting into the platforms, social media platforms. Akada they are facing lot of discrimination. They are facing lot of based on their color, body shaming and all. Everything is happening. So ilantivi kuda, like how we can tackle, right? How they can take a step. Even we have seen like deep fakes unnai. సో రీసెంట్ చాలామంది మన యాక్ట్రెసెస్వి కూడా దే ఆర్ జస్ట్ మార్ఫింగ్ అండ్ దెన్ దే ఆర్ క్రియేటింగ్ ఆల్ డీప్ ఫేక్ వీడియోస్. సో అలాంటివి కూడా వీ కెన్ స్టాప్. జస్ట్ ఎస్టర్డేనే ఐ గాట్ దట్ లైక్ వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ కాల్ 1930. ఈ నెంబర్ కాల్ చేసి వీ కెన్ టెల్ దెమ్ లైక్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు టేక్ అవుట్ దట్ ఫేస్ అండ్ దెన్ కీప్ ఇట్ ఆన్ టు సమ్వేర్ ఎల్స్ అండ్ దెన్. సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వెంటనే ఎవరిని కలవాలి? ఎగ్జాక్ట్లీ అదే ఎవరికి call ఫస్ట్ చేయాలి? నంబర్ 1930. కెన్ యూ రిపీట్ So, ఇట్ అగైన్? ఒకసారి అందరు వ్యూవర్స్ ఈ నంబర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డైలీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు కనుక అట్లాంటి ఇబ్బందులు, అబ్యూజింగ్ కావచ్చు లేదంటే మాఫింగ్ సంబంధించినవి ఉన్నప్పుడు, సో తను సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా మనకు చెప్తుంది. ఎవరి నుండి కాంటాక్ట్ చేయాలి? So you should always reach out to 1930. ఈ number all time available ఉంటారు. They will definitely take a step within next few minutes or hours. You will get a response from them and then it will be resolved. So ala, I mean, because we are facing a lot and that's what we are doing. Awareness sessions istamu, schools, colleges, everywhere along with police personnel. So that everyone should be aware. మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ 1930 కాల్ చేయండి and then based on the guidelines go and report and then you can go to the nearby police stations and report it. So in case we are not getting response, mostly response జరుగుతుంది for sure. In case you are not getting, then we are the volunteers. They can always reach out to us. We are always available for them. ఓకే. సో వాలంటీర్స్ని ఎట్లా రీచ్ అవ్వాలి, ఎక్కడ కలవాలి? So mostly మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము. సో వీఆర్ ఆల్వేస్ రీచబుల్. సో ఎలా అంటే వీఆర్ గోయింగ్ టు ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ లిమిటెడ్ టు సర్టన్ ఆడియన్స్. వీఆర్ రీచింగ్ టు ఎవ్రీ వన్. కమ్యూనిటీస్ కాకుండా కాలేజెస్, స్కూల్స్, ఎవ్రీవేర్. చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము బికాస్ దే ఆర్ ద వన్ హూ నీడ్స్ టు నో, రైట్? బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ టైమ్ దే ఆర్ ఇన్ టు డిజిటల్ వరల్డ్ మోర్. వాళ్ళు చదువుకుంటున్నారు, చాలా ఎక్స్పోజ్ ఉన్నారు ఇప్పుడు డిజిటల్ వరల్డ్కి. సో ఈవెన్ దే నీడ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్.
గేమ్స్ ఆడతారు, గేమ్స్ ఆడుతూనే సడన్గా దే డోంట్ నో దే హ్యావ్ టు పే దిస్ మచ్, యాక్సెస్ ఇచ్చేస్తారు బ్యాంక్ అకౌంట్స్కి, అండ్ దెన్ దే విల్ గెట్ ఇన్ టు దిస్ రైట్. అండ్ వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండానే దే విల్ లూజ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, జస్ట్ వన్ క్లిక్తోనే దే విల్ లూజ్ మనీ. సో అలాంటివి అవుతున్నాయి. సో చిల్డ్రన్స్ ఆల్సో నీడ్ టు నో వాట్ దే షుడ్ డూ. అండ్ పేరెంట్స్ కూడా చెప్తాం గైడ్ లైన్స్ హౌ టు స్టాప్ దేర్ కిడ్స్, ఐ మీన్ హౌ టు కంట్రోల్ దేర్ కిడ్స్. సో పేరెంట్స్ని కూడా డెఫినెట్గా పేరెంటల్ కంట్రోల్ ఉంటాయి ఫోన్లో. సో ఈవెన్ మై కిడ్ హీ విల్ వాచ్ సర్టన్ థింగ్స్, బట్ దెన్ ఐ హ్యావ్ టు సెట్ అ టైమ్, జస్ట్ 10 minutes. After that you should not be able to open it. So alantivi chala unnai when people can go, and then privacy settings unnai. They all need to know, I mean rather just using a digital getting into the digital world, they should also know the flaws of it, right? So వాళ్ళకి settings, privacy settings ఇవన్నీ తెలవాలని we are the one who are actually into cyber security awareness volunteers. So I have certain people as well along with me. So ఇప్పుడు SCSC కాకుండా HCSC, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా స్టార్ట్ చేశారు. బికాజ్ జస్ట్ వీ హర్డ్ లైక్ క్రోర్స్లో మనీ పోతుంది, క్రోర్స్లో 1 డేలో. సో ఇట్స్ హ్యూజ్, రైట్? సో దట్స్ వై. అండ్ ఉమెన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఇస్ లైక్ దే ఆర్ ద వారియర్స్, బికాస్ సో మీరు ఒక వారియర్, ఓకే, సొసైటీకి ఒక వారియర్ గా వర్క్ చేస్తున్నారు. చిన్న గిట్టు ఎలా అవుతుంది, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? డెఫినెట్గా ఇవాళ కూడా ఐ థాట్ ఐ విల్ నాట్ బి బ్రింగింగ్ హిమ్, బట్ దెన్ ఐ హ్యావ్ టు. బీయింగ్ అ మదర్, ఐ కెనాట్ గో, ఐ కెనాట్ లీవ్ హిమ్ బికాస్ దట్ ఈస్ మై ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, నా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ హీ ఈస్ సపోర్టింగ్ మీ అలాట్. వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ I used to go and give awareness ఆఫీస్ కి వెళ్ళారనుకో, వాట్ అబౌట్ హిమ్? ఎప్పుడైనా తీసుకెళ్తాను. అండ్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్, దే విల్ గివ్ మీ ఏ ఛాన్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ దెన్ ఈ సెషన్స్ ఇవన్నీ ఇస్తాను. అండ్ దెన్ దట్స్ వాట్ ఎవ్రీ ఉమెన్ నీడ్స్ అ సపోర్ట్. సో our family is the one who always supports us, and I literally ask all the families to support a woman. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు when they have a support. సో ఇదన్నమాట, ఇక్కడ చాలా స్పెషల్ గా విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారన్న మాట నేను ఎందుకు చెప్పినానంటే, ఇక్కడ ఈ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విమెన్స్ డేలో జస్ట్ సెలబ్రేషన్ మాత్రమే కాదు, అంటే ఒక ఫన్ వాళ్ళ స్ట్రెస్ బస్టర్లో మాత్రమే కాకుండా ఇక్కడ వచ్చి ఒక లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సైబర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ ఫీల్డ్ల నుంచి వాళ్ళు పిలిచడం వల్ల ఏదో ఒక కొంత అవగాహన, వాళ్ళ డైలీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఆ సొల్యూషన్ దొరికేటట్టు సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. అందుకనే కొంచెం స్పెషల్ అని చెప్పినా అంతే. సో మొత్తానికి అయితే విమెన్స్ డే సెలబ్రేషన్స్ మస్తు ఘనంగా జరుగుతున్నాయి. సో ఈహా టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా మరోసారి విమెన్స్ డే హ్యాపీ 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 విమెన్స్ డే. చాలా బాగా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేసినాను నేను అనుకుంటున్నాను.